అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. అదేంటంటే గోల్డ్ స్కీమ్ కట్టి గోల్డ్ కొంటే బెటరా లేదంటే బిస్కెట్స్ కొంటే మంచిదా అని నేనైతే ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. సో మీరు ఫాస్ట్గా చేసేస్తారని అనుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఒక లైక్ ఇచ్చేసి స్టార్ట్ చేయండి, ఓకేనా? సో ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గోల్డ్ స్కీమ్ మంత్లీ మనకు 10,000 అనుకుంటే ఆఫ్టర్ 10 months మనం ఎంత కడతాము? 10 or 11 months ఉంటుంది కాబట్టి ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క లాగా ఉంటుంది గోల్డ్ స్కీమ్ అనేది. సో 10 months అయితే 1 lakh రూపీ అయితే మనం కడతాం కాబట్టి సో నేను ఆ రేంజ్లోనే మీకు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి చూపించాను అనమాట. సో మీరు ఫస్ట్ గోల్డ్ స్కీమ్ కట్టి గోల్డ్ కొనేది మంచిదా లేదంటే బిస్కెట్స్ ఆర్ కాయిన్స్ కొంటే మంచిదా అనేది ఈ వీడియోలో చూడబోతున్నారు. సో 22 క్యారెట్స్ వచ్చేసి 6,660 రూపీస్ అయితే ఉంది. 24 క్యారెట్స్ వచ్చేసి 7,265 రూపీస్ అయితే ఉంది. 18 క్యారెట్స్ వచ్చేసి 5,449 రూపీస్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రేట్లు అయితే ఇవి. సో ఒక రోజుకి మారచ్చు, ఒక రోజు తగ్గచ్చు, అది గోల్డ్ మార్కెట్ బట్టి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు 15 grams అంటే మనం కట్టిన 1 lakh రూపీస్కి 15 grams అయితే వస్తుంది. సో 15 into 6,660 రూపీస్ అయితే మనకు టోటలీ 99,900 రూపీస్ అయితే వస్తుందన్నమాట. సో మనకు ఓవరాల్గా 1 lakh దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి సో 3% GST ఉంటుంది. సో ఒక్కొక్క షాప్లో ఒక్కొక్కలాగా వేస్తారు GST. సో నేను 3% కాబట్టి 3,000 అయితే వేశాను. సో లేదంటే కొన్ని షాప్స్లో 1,605 రూపీస్ అయితే కూడా వేస్తూ ఉంటారనమాట. సో వాళ్ళ షోరూమ్ దీన్ని బట్టి వాళ్ళైతే వేస్తారు. సో 3% GST అయితే నేను తీసుకున్నాను. సో మొత్తం 1,02,900 రూపీస్ అయితే మనకు వస్తుంది. సో ఓవరాల్గా మనం కట్టిన అమౌంట్ ప్లస్ GSTతో కలిపి మనకైతే ఇంత అయితే మనకు పడుతుంది. సో మనకు బ్యాలెన్స్ 2,900 కొనాలి. సో ఇందులో మనకేం బెనిఫిట్ అంటే 18% వచ్చేసి మనకు మేకింగ్ ఛార్జెస్ అలాగే వ్యాట్ అనేది మనకు తగ్గుతుంది కాబట్టి సో జ్యువెలరీలో మనకి ఇది వచ్చేసి ఒక బెనిఫిట్ అనమాట. సో ఓకే, అంతా బాగుంది. అదే కానీ కాయిన్ కొంటే మనకి బెనిఫిట్ వస్తుందా అండి? ఒకసారి ఆలోచించండి. చాలా వరకు ఏమనుకుంటున్నారంటే జ్యువెలరీ అయితే వేస్ట్ అండి, జ్యువెలరీ అసలు బ్యాంక్లో పెట్టుకుంటాము, ఆ తర్వాత అమ్మం కదా, మనం పెరిగినా తగ్గినా జ్యువెలరీ రేటు మనమే తీసుకెళ్ళి అమ్మేము, ఓన్లీ బ్యాంక్లో మాత్రమే పెట్టుకుంటాం కాబట్టి సో నేనైతే స్కీమ్ కట్టి ఒక కాయిన్ కొనేస్తానండి, ఒక బిస్కెట్ కొనేస్తానండి అనుకుంటూ ఉంటారు. సో అలా స్కీమ్ కట్టడం మంచిదే, కానీ అలా స్కీమ్ కట్టి కాయిన్స్ కొనడమే చాలా వేస్ట్ అనమాట. సో 18% మీకు ఇది తగ్గడానికే మనము స్కీమ్ కడతాం కాబట్టి సో ఇదే మనకు తగ్గితే మనం ఎందుకండి ఇంకా స్కీమ్ కట్టడము. సో అది కాకుండా మీరు కాయిన్స్ కొన్నారనుకోండి మీకు 3% GST కూడా పడుతుంది. కాయిన్ లేదంటే బిస్కెట్ కొన్నా ప్రతిదానికి GST అయితే మస్ట్ అండ్ షుడ్ ఉంటుంది. సో అలాగే 3,000 వేసుకున్నా మీకు 1,02,900 రూపీస్ అయితే వస్తుంది. మీకు ఎంత లాస్ అండి? 18% మీకు మేకింగ్ ఛార్జెస్ వ్యాట్ అయితే పడదు కాబట్టి స్కీమ్ కట్టి గోల్డ్ కాయిన్ కానీ గోల్డ్ బిస్కెట్ కానీ కొనడం వేస్ట్ అని నా అభిప్రాయం. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి 18% వ్యాట్ మేకింగ్ ఛార్జెస్ ఉంటుంది కాబట్టి కాయిన్స్ కొంటే మనకి 18% రాదు, వేస్ట్. మనం కాయిన్స్ కొన్నప్పుడు 18% మనకైతే రాదు. సో స్కీమ్ కట్టినప్పుడు గోల్డ్ జ్యువెలరీనే బెస్ట్ అనమాట. సో అలాంటి జ్యువెలరీ కొనాలి అనే ఒక ఉద్దేశం ఉంటేనే మీరు కాయిన్స్ కానీ బిస్కెట్స్ కానీ కొనాలనే ఉద్దేశం ఉంటే స్కీమ్ కట్టకండి. సో స్కీమ్ కట్టి గోల్డ్ జ్యువెలరీ మాత్రమే కొనండి, మీకు లాభం వస్తుంది. మనకు లాభం వచ్చినప్పుడే దాన్ని తీసుకోవాలని మనకు అనిపిస్తుంది కాబట్టి సో జ్యువెలరీకి నా ఉద్దేశం ప్రకారం కాయిన్స్ బిస్కెట్స్ వేస్ట్ అనమాట. సో మీరు స్కీమ్కి జాయిన్ అయ్యారంటే కన్ఫామ్గా జ్యువెలరీనే కొనుక్కోండి, ఓకేనా? సో ఫ్యూచర్లో మీకు ఆ గోల్డ్ తీసుకెళ్ళి మా వైఫ్ అమ్మనిదండి, వేస్ట్ అండి గోల్డ్, అంత డబ్బులు నేను కట్టను, మంత్లీ స్కీమ్ కట్టే నేను గోల్డ్ కాయిన్ కొంటానంటే ఇంకా మీ ఇష్టం. సో మీ మనీ కాబట్టి మీ ఆలోచన ప్రకారం మీరు వెళ్ళిపోండి. నేను అనుకున్న దీన్ని బట్టి మీకు స్కీమ్ కట్టినప్పుడు గోల్డ్ జ్యువెలరీనే కొనుక్కోండి, లేదంటే మీకు చాలా నష్టపోతారు. సో అలాంటప్పుడు స్కీమ్ వేస్ట్ అని నేను చెప్తాను. సో షోరూమ్స్ని బతికిచ్చిన వాళ్ళం అవుతాం, అంతేకాని మనకి ఎలాంటి లాభం ఉండదన్నమాట. సో గోల్డ్ కాయిన్స్, నో గోల్డ్ కాయిన్స్ అని నేనైతే ఇక్కడ మీకు ఏమేమి మనం ఉండాలి, మనం కన్ఫామ్గా చేయాల్సింది ఏంటి అనేది ఇక్కడ రాశాను. నో గోల్డ్ కాయిన్స్, నో బిస్కెట్స్ అంటే స్కీమ్ కట్టినప్పుడు ఇవి రెండు నో చెప్పేయాలి.
సో అప్పుడే మీకు ఎలా ఒక లాభం అనేది ఉంటుంది. ఓన్లీ జ్యువెలరీనే కొనుక్కోండి. సో స్టోన్స్ని అవాయిడ్ చేయండి. సో పూసలు కూడా వద్దు. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు గోల్డ్ కొనడమే చాలా ఎక్కువ ఇప్పుడున్న సిచ్యువేషన్లో. అలాంటప్పుడు స్టోన్స్కి పూసలకి పెట్టడం వేస్ట్. సో కొంతమందికి నాకు స్టోన్స్ ఉంటేనే ఇష్టమండి, పూసలు ఉంటేనే ఇష్టమండి అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని ఏం చేయలేము మనము. సో నా ఉద్దేశం ప్రకారం నేనైతే ఓన్లీ జ్యువెలరీకి స్కీమ్ కట్టి ప్రిఫర్ చేయండి అని చెప్తున్నాను. సో మీ ఇష్టం. ఆ తర్వాత సో మీకు ఎలాంటి లాభం కావాలన్నా మీరైతే జ్యువెలరీనే కొనుక్కోండి. చాలా వరకు ఇలా ఆలోచిస్తారు, జ్యువెలరీ ఒక ఆభరణం కదండి, అది ఆభరణంగానే ఉండిపోతుంది, కాయిన్స్ బిస్కెట్స్ అయితే మనకు మనీగా కూడా కన్వర్ట్ అవుతుంది అని చెప్పి. సో దానికి సంబంధించిన వీడియో ఇంకొకటి వస్తుందండి, చూస్తూ ఉండండి. సో నాకు తెలిసినంత వరకు స్కీమ్ కట్టి గోల్డ్ కాయిన్స్ బిస్కెట్స్ అయితే కొనకండి, మీకు చాలా నష్టపోతారు. సో అలాగే మీరు జ్యువెలరీనే ప్రిఫర్ చేయండి. జ్యువెలరీ ప్రిఫర్ చేసినప్పుడు స్టోన్స్ కానీ పూసలు కానీ తీసుకోకండి. సో సేవ్ ద మనీ, అంటే మనీని సేవ్ చేసుకోండి. డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా. సో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. సో ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. బాయ్.